గురుగారు, పిల్లలు బాగా చదవాలి, చెప్పిన మాట వినాలి అనే తల్లిదండ్రులకు మీరిచ్చే సమాధానం ఏమిటి? అమ్మా, చదువు రావాలి, చెప్పిన మాట వినాలి, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. వాళ్ళ సంకల్పం నెరవేరాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ చదువు రావాలి అన్నా, వాళ్ళకు మంచి లక్షణాలు అవ్వాలి, సంస్కారంతో వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, చెప్పిన మాట వినాలి, దుర్వ్యసనాలకు లోనవ్వకూడదు, అప్రతిష్ట తేకూడదు తల్లిదండ్రులకు అన్న మాటని మనం వాడినట్లయితే, పౌర్ణమి రోజు ఏ తల్లి కానీ తండ్రి కానీ ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించడం ద్వారా వాళ్ళ పిల్లల్లో అజ్ఞాన దోషం తొలగిపోతుంది. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించినా వాళ్ళ పిల్లల్లో మార్పు లభిస్తుంది. బాగా చదువుతారు, చెప్పిన మాట వింటారు, ఎటువంటి సమస్యలు లేకుండా ప్రయోజనాన్ని పొందుతారు, తల్లిదండ్రుల యొక్క సంకల్పం నెరవేరుతుంది. అయితే పౌర్ణమి రోజున ఉదయం 9 గంటల లోపు ఈశ్వర దర్శనం చేసి, పౌర్ణమి రోజు ఉదయం 9 గంటల లోపు ఈశ్వర దర్శనం చేసి గోవుకి 16 ప్రదక్షిణాలు చేయాలి. ఆవు చుట్టూ తిరగాలి. అలా వీలైతేనే మన కోరిక నెరవేరుతుంది. కంపల్సరీగా డిగ్రీ పట్టా పొందితేనే మనకు ఉద్యోగం లభిస్తుంది అన్నది కొన్ని కంపెనీల్లో రూల్స్ ఉంటాయి కదా. అలాగే ఈ పరిహారానికి అత్యంత ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే, ఎలాగైతే డిగ్రీ చదువుకుంటే గ్రాడ్యుయేట్ అవుతారో, ఈ పరిహారం చేస్తే తల్లిదండ్రుల యొక్క కోరిక నెరవేరుతుంది. ముఖ్యమైన నియమము గోవుకి ప్రదక్షిణ చేయటం. 9 గంటల లోపు ఈశ్వర దర్శనం చేసుకొని గోవు చుట్టూ ప్రదక్షిణ చేసే వసతిని మీరు కల్పించుకోవాలి. 16 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా ఒక 3 పౌర్ణములు మీరు చేయండి. పిల్లల్లో మూర్ఖత్వం తొలగిపోతుంది, వాళ్ళ ఆలోచన ప్రవర్తన మారుతుంది, వాళ్ళ సావాసం అంటే స్నేహితుడు మంచివాడైతే వాళ్ళకు మంచి లక్షణాలు వస్తాయి, మంచి దారిలో నడుస్తారు. ఆ విధమైనటువంటి సత్ఫలితాలు లభిస్తాయి, చదువు బాగా వస్తుంది, చెప్పిన మాట వింటారు. జయ గురు దత్తాత్రేయ. Like and subscribe Eagle Media Works.